ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అస్సలు రాని వాళ్ళు అండ్ స్టార్ట్ చేయడానికి భయపడే వాళ్ళకి నేను ఈ వీడియో డెడికేట్ చేయాలనుకుంటున్నా. వై బికాస్ నేను కూడా స్టార్ట్ చేసే ముందు చాలా భయపడ్డా అండ్ కొన్ని వీడియోస్ చూశాను. కానీ వాళ్ళు చూపించే ఫ్యాబ్రిక్స్ వేరు, నేను చేయాలి అనుకునే ఫ్యాబ్రిక్ వేరు. కానీ నాకైతే ఒక ఐడియా వచ్చింది ఎలా స్టార్ట్ చేయాలి అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన డ్రా చేయట్లేదు. వై బికాస్ ఏమన్నా మిస్టేక్స్ అయితే మళ్ళీ ఎరేజ్ చేసి మళ్ళీ డ్రా చేయడం అవి కష్టం అవుతుంది. మీరు ఏ ఫ్యాబ్రిక్ పైన ఏ డిజైన్ వేయాలి అనుకున్నా ఫస్ట్ దాన్ని ఒక పేపర్ పైన వేసి ఆ తర్వాత దాన్ని ఫ్యాబ్రిక్ పైన వేయండి. నేనైతే నా డిజైన్ పేపర్ని శారీ కింద పెట్టి ట్రేస్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఆ డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు పెయింట్ చేయాలి అనుకునే ఫ్యాబ్రిక్ థిక్ ఉంటే మీరు ట్రేస్ పేపర్ యూస్ చేసి డ్రా చేయండి. నేను వేసిన డిజైన్ ఫోటో కూడా ఇస్తాను, చూడండి. నెక్స్ట్ నేను ఇలా శారీని ఒక మగ్గం ఫ్రేమ్కి సెట్ చేశాను. ఎందుకు అనేది తర్వాత చెప్తా. నేనైతే పెయింటింగ్కి ఫెవిక్రిల్ అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను అండ్ నెంబర్స్ కూడా స్క్రీన్ పైన ఇస్తా. సో లోటస్ బేస్కి నేను పర్పుల్ అండ్ వైట్ యూస్ చేసా, అది మనకి లైట్ పర్పుల్ షేడ్ వచ్చింది. కానీ స్క్రీన్లో అది వైట్ ఆర్ లైట్ బేబీ పింక్ ఆ షేడ్లో కనిపిస్తుంది. ఈ శారీ నేను మగ్గం ఫ్రేమ్కి సెట్ చేసి ఎందుకు పెయింట్ చేస్తున్నా అంటే, ఫస్ట్ నేను కింద వేరే కాటన్ శారీ వేస్ట్ చేసా, అప్పుడు పెయింట్ అంతా ఆ ఫ్యాబ్రిక్కే పట్టేసి ఈ శారీ పైన పెయింట్ చేసినట్టు కూడా ఏం కనిపించట్లేదు. ఇంకా అందుకే మగ్గం ఫ్రేమ్కి సెట్ చేసా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఫ్యాబ్రిక్ పైన పెయింట్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ మిక్స్ చేయకండి, ఎందుకంటే ఆ వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది క్లాత్ పైన. అండ్ ఆల్సో పెయింట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే మీరు పెయింట్ చేసేటప్పుడు అది కొంచెం థిక్గా కనిపించినా సరే పెయింట్ అంతా డ్రై అయ్యాక చాలా లైట్ కలర్ వచ్చేస్తుంది, అది అస్సలు బాగా కనిపించదు. మీరు పెయింట్ చేసేటప్పుడు ఇన్ కేస్ పెయింట్ కొంచెం డ్రై అయినట్టు అలా అనిపిస్తే లైట్గా మీరు ఏ బ్రష్తో అయితే పెయింట్ చేస్తున్నారో దాంతోనే కొంచెం వాటర్ తీసుకొని మిక్స్ చేయండి. మన లోటస్ బేస్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని నేను హైలైట్ చేయడానికి పర్పుల్ యూస్ చేస్తున్నా. మీకు ఏ కలర్ లోటస్ కావాలంటే మీరు ఆ కలర్ యూస్ చేసుకోండి. నాకు లోటస్ పెటల్స్ టిప్స్ దగ్గర కొంచెం డార్క్ ఉండి కింద స్టెమ్ వైపు లైట్ ఉండాలి అనిపించింది. సో పెయింట్ని పైన నుండి కిందికి అంటూ మర్చ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు బోత్ ఎండ్స్లో డార్క్గా ఉంచి మిడిల్లో లైట్గా ఉంచవచ్చు అండ్ ఆ బేస్ పైన బార్డర్స్ డ్రా చేస్తే సరిపోతుంది, అలా కూడా చూడడానికి బాగుంటుంది. వన్ మోర్ థింగ్ ఈజ్, మీరు డీటెయిల్స్ యాడ్ చేయడానికి ముందు బేస్ అనేది కంప్లీట్గా డ్రై అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. లేదు అంటే ఆ 2 కలర్స్ మిక్స్ అయ్యి వేరే కలర్ వస్తుంది.
లోటస్లు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టెమ్స్ డ్రా చేద్దాం. నేను యూస్ చేస్తున్న బ్రష్ సైజ్ 4. నాకు 0 సైజ్ బ్రష్ దొరకలేదు. ఇన్ కేస్ మీకు దొరికితే మీరు అదే యూస్ చేయండి. ఎందుకంటే నేను యూస్ చేసిన బ్రష్తో నాకు లైన్స్ అంత సన్నగా రాలేదు. అండ్ ఆల్సో చిన్న చిన్న డీటెయిల్స్ ఇవ్వడానికి సన్న బ్రష్ అయితేనే బాగుంటుంది. లోటస్ లీవ్స్ అండ్ సీడ్ పాడ్ మొత్తం డార్క్ గ్రీన్ కలర్ ఉంది కదా, సో దానికి డీటెయిలింగ్స్ యాడ్ చేయడానికి నేను ఫెవిక్రల్ నుండే పర్ల్ మెటాలిక్ గ్రీన్ కలర్ యూస్ చేశాను. నా దగ్గర ఈ కలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది యూస్ చేశాను. లేదు అంటే ఎల్లో ఆర్ లైట్ గ్రీన్ ఇవి కూడా యూస్ చేయొచ్చు మనం. నేను ఫస్ట్ దీన్ని హాఫ్ శారీ స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను, అందుకే ఓన్లీ నేను బార్డర్ వైపే వేసాను. అండ్ ఆ శారీ అవుట్పుట్ అంత బాగా రావడానికి రీజన్ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ అనమాట.